జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో గల ప్రముఖ దేవాలయం శ్రీ 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 పూదోట మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. దాదాపు 50,000కు పైగా భక్తులు, మహిళలు బోనాలతో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల గ్రామాలే కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుండి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామి భక్తులందరినీ చల్లగా చూడాలని, కోరుట్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు సంజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలాపూర్ సర్పంచ్, ఉప సర్పంచ్లు, ఎంపీపీ, అన్ని మండలాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఇతర కుల సంఘాల పెద్ద మనుషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నా మొక్క లేక ఉంటుందా? ఇప్పుడు కావడం జరిగింది. మల్లన్న స్వామి ఆశీస్సులతో మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ఇంకా అభివృద్ధి చెంది, మా ఐలాపూర్ గ్రామం ఇంకా అభివృద్ధి చెంది, మా ప్రజలందరూ ఇక్కడ సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఇంత బ్రహ్మాండంగా పురాతన టెంపుల్ చాలా బ్రహ్మాండంగా ఈ టెంపుల్ ఏరియాలో డెవలప్ చేసుకోవాలి. ఎన్నో ఏళ్ళు వీళ్ళ కళ ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారు ఎన్నో ఏళ్ళ కళ కరెంటు తీసుకురావడం, కరెంటు వచ్చింది వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా దీనికి కావాల్సిన అభివృద్ధిని చేసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మా మల్లన్న స్వామిని మళ్ళీ కోరుతా ఉన్నా, మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల మీద మీ ఆశీస్సులు, మీ దయ, మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. మా ప్రజలు ఇంకా మంచి సుఖ సంతోషంతో ఉండాలి. జై సంజయ్ అన్న. రాజనేడి
ఇప్పుడు చూడరు సార్ అన్నీ ఒకదానికొకటి లింక్